వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బి కొత్తకోట మండలం బి కొత్తకోటలో గల స్థానిక భారత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుంచి ఈరోజు మేము వెలుగు స్కూల్కి రావడం జరిగింది. మదనపల్లిలో గల స్థానిక వెలుగు ఆశ్రమానికి రావడం జరిగింది. ఇక్కడ ఏమంటే మా మేడం కరెస్పాండెంట్ మేడం జహనార్ ఇనాయతుల్లా గారు కూడా ఇక్కడికి వచ్చేయడం, మా ఉపాధ్యాయ బృందం కూడా ఇక్కడ రావడం, అందులో భాగంగా ఏమంటే నాకు చిన్న ఆలోచన వచ్చింది. ఆలోచనను పిల్లలతో షేర్ చేసుకోవడం. ఒక పిడికెడి బియ్యం ప్రోగ్రాం అనే కార్యక్రమాన్ని మొదలు పెడదామని చెప్పాను. పిల్లలందరూ కూడా బాగా స్పందించారు. స్పందించిన వెంటనే పిల్లలు మా స్కూల్లో దాదాపు 600 మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. అక్కడ కేజీ 2 కేజీలు బియ్యం సేకరించడం, ఇలా దాదాపు 8 క్వింటాల నుంచి 10 క్వింటాల వరకు బియ్యాన్ని సేకరించడం జరిగింది. ఆ బియ్యంతో పాటు కొత్త బట్టలు ఇద్దామనే ఆలోచన మాకు రావడం, నా ఆలోచనను మళ్ళీ పిల్లలతో షేర్ చేసుకోవడం, వాళ్ళందరూ దీంట్లో భాగస్వాములు అవ్వడం. ఈ భాగస్వాములు అయిన వెంటనే ఆ పిల్లలు 100 మందికి దాదాపు ఈ వెలుగు ఆశ్రమంలో 100 మందికి కొత్త బట్టలు తీసివ్వడం, ఆ బియ్యం సేకరించి బియ్యం ఇవ్వడం, ఫ్రూట్స్, బిస్కెట్స్ వీటన్నిటికీ కూడా మా టీచర్లు కూడా తోడ్పాటు చేయడం. తర్వాత మోనిక ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అని ఉంది, మా అమ్మాయి ద్వారా కూడా ఈ సహాయ కార్యక్రమానికి అందివ్వడం జరిగింది. వీటన్నిటికీ కారణమైనటువంటి మా పిల్లలు, నా ఉద్దేశం ఏమంటే నేటి పిల్లలే రేపటి పౌరులు. సమాజంలో స్వచ్ఛమైనటువంటి సమాజ నిర్మాణానికి పిల్లలే ఉపయోగపడతారని, వీళ్ళలో చిన్నప్పటి నుంచి ఇలాంటి మోరల్స్, నైతిక విలువలు అనేటివి పెంపొందింప చేయాలనే ఉద్దేశంతో పిల్లలను భాగస్వామ్యం చేయడం చాలా ఆనందంగా ఉంది. వీటన్నిటికీ సహకరించినటువంటి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. మా పాఠశాల విద్యార్థులు ఎందుకంటే ఒక రోజు లెసన్ చెప్పేటప్పుడు ఒక థాట్ వచ్చింది. నా ఆలోచనను పిల్లలతో షేర్ చేసుకున్న వెంటనే పిల్లలందరూ కూడా తలా 1 కిలో 2 కిలోలు రైస్ తీసుకొని రావడం, దాదాపు 8-10 క్వింటాల బియ్యం సేకరించడం. దాంతోపాటు మనం ఎలాగో బియ్యం ఇస్తున్నామో కొత్త బట్టలు ఇస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళు వెంటనే దానికి కూడా స్పందించారు. చాలా 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 హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే వాళ్ళ క్రెడిట్ మీకు మరి చెప్తున్నాను. ఇలా మా పిల్లల స్ఫూర్తిదాయకంగా తీసుకొని స్టేట్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలకు ముందు రావాలని సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ను తలపెట్టాం. దీన్ని సక్సెస్ఫుల్గా నడిపినందుకు పిల్లలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుండి సార్ 15 డేస్ ముందే వచ్చి మేము ఇలాంటి సేవా కార్యక్రమాన్ని చేయాలి మేడం అనే పాయింట్ తీసుకొని లాస్ట్ వీక్ ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేసుకొని కాలేకపోయినా తను వదలకుండా, మామూలుగా చెప్తాం ఇదంటారు కానీ వదలకుండా ఈ ప్రోగ్రామ్ని వీళ్ళందరూ కూడా ఈ పిల్లలకి వాల్యూస్ నేర్పించాలి. బాల్యంలోనే ఈ వాల్యూస్ అనేటువంటిది ఇంపార్టెంట్, ముఖ్యం. ఎవరైతే దుఃఖంతో, బాధతో లేదా కింద పడిన వాళ్ళని మనతో పాటు వాడిని చేయుతను అందిస్తూ వాళ్ళని కూడా కిందకు దిగజార్చకుండా వాళ్ళని కూడా పైకి తీసుకుంటూ వాళ్ళలో ఉండేటువంటి చైతన్యాన్ని అభివృద్ధి పరుస్తూ అందరితో పాటు వాళ్ళని కూడా సమాజంలో కలిపే ఈ ఇంత మంచి ప్రోగ్రాంలో మీరు కూడా మాతో పాటు భాగవహించి మాతో పాటు కలిసి ఈ పిల్లలతో పాటు మీరు ఇంత మంచి కార్యక్రమాన్ని పిల్లలు, సిబ్బంది అందరూ కలిసి ఇంత మంచి ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకుంటూ అలాగే పిల్లలకి వాల్యూస్ నేర్పిస్తున్న మీ అందరికీ కూడా కోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, శుక్రియా. ఇట్లాంటి పిల్లలకు సహాయ సహకారాలు చేయడం ఎంతో అభివృద్ధిగా ఉంది, సంతోషంగా ఉంది. అందరికీ తెలియకపోతే నా పాపనే అలా ఉంది. ఈ పాప ఈ కార్యక్రమానికి నేను వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ ఇంత బాగా చేసినారంటే అదంతా పిల్లల సహకారం, విద్యా సంస్థల సార్ వాళ్ళ టీచర్స్ అందరి సహకారం చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి పిల్లల అభివృద్ధికి తల్లిదండ్రులతో పాటు ఇట్లాంటి టీచర్స్, ఇట్లాంటి సేవా సంస్థలు చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి పిల్లల తల్లిదండ్రులు పడే బాధ, వాళ్ళు ఇచ్చే వాళ్ళని అదంతా ఆ పిల్లల తల్లిదండ్రుల పని ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఇలాంటి పిల్లల్ని బాగా పిల్లలతో సహకారంగా అందరి ముందు మన పిల్లలు ఉండాలా అనే బాధ్యత అందరి తల్లిదండ్రులకు ఉంటుంది. ప్లస్ అట్లాంటి ఈ సహాయ సహకారాలు అందరూ అందించినందుకు స్టాఫ్స్కి అందరికీ నా హృదయపూర్వక థ్యాంక్స్ చెప్తున్నాను. ఎంత చెప్తే కూడా, ఎంత అభినందనలు చెప్తే కూడా తక్కువే. ఇట్లాంటి పిల్లలకు మన స్కూల్ పిల్లలు అందరూ ఇంత బాగా సహకరించినందుకు చాలా సంతోషంగా ఉంది.
నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.